గ్రీష్మం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఎండ ఫెట్టెలను కాస్తోంది. 12 గంటలయింది. ఎర్రగా కాలిన పెనంలా ఉన్నాడు సూర్యుడు. భూమి బీటలు వారినట్టుంది. దూరంగా ఓ కాకి దాహంతో అరుస్తోంది. పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. పిచ్చి మొక్కలు, తుప్పలు ఇష్టం వచ్చినట్టు పెరిగినాయి. J&J కంపెనీ తాలూకు మనుషులు దాదాపు 50 మంది అక్కడ పనిచేస్తున్నారు. దుమ్ము లేపుకుంటూ శ్రీధర్ జీపు వచ్చి ఆగింది. హలో డాక్టర్ అన్నాడు బ్రాహ్మణ్. హలో ఇంజనీర్, శ్రీధర్ నవ్వుతూ పలకరించాడు. 200 గజాలకు స్తంభం చొప్పున 200 మైళ్ళు. మట్టి గుట్టలు గుట్టలుగా పక్కన పడుతోంది. ఒకప్పటి శ్మశానం కాబోలు. అన్ని ఎముకలు, పుర్రెలు. పని ఎలా సాగుతోంది? శ్రీధర్ అడిగాడు. ప్రతి అడుక్కి ఓ పుర్రె దొరుకుతోంది, బ్రాహ్మణ్ అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా శ్మశానాలు తవ్వుకుంటూ కూర్చున్నాం. 10 అడుగుల లోతున్న గొయ్యి తవ్వి పునాది వేయాలి. అక్కడి నుంచి స్తంభం లేపాలి. మొత్తం 200 మైళ్ళ లైను, 20 కోట్ల ప్రాజెక్టు. ఇంజనీర్లింగ్ కదా, మనకి మంత్రసాన్లకి తేడా లేదు. శ్రీధర్ నవ్వి ముందుకు కదిలాడు. ఎండ తీవ్రంగా ఉంది. వడగాడ్పు వీస్తోంది. ఆకాశంలో మేఘం అన్నది లేదు. అన్ని బండరాళ్ళు, ఎర్రమట్టి. దాదాపు 6-7 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. ఇంకో 3 అడుగులు తవ్వాలి. గుణపాల శబ్దం తప్ప ఇంకేమీ వినపడటం లేదు. అతడికి షేక్స్పియర్ గుర్తొచ్చాడు. ఏ పుర్రె వెనుక ఏ చరిత్ర ఉన్నదో. ఒక పుర్రె రాజ్యాలు నిలిగి ఉండవచ్చు, ఇంకొక పుర్రె తట్టలు మోసి ఉండొచ్చు. ఏది ఏ పని చేసినా చేరేది ఇక్కడికే కదా. జరుగుతున్న పని పట్ల సంతృప్తి చెంది అతడు తన జీపు వద్దకు చేరుకున్నాడు. గత 10 రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పని జరిగింది. అతడు సీటు పక్క నుంచి వాటర్ బాటిల్ తీసుకొని ఓ 4 గుక్కలు తాగాడు. బాటిల్ లోపల పెట్టి జీపు ఎక్కబోతూ ఆగాడు. అప్పటి వరకు వినిపిస్తున్న గుణపాల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. అంత వృధా ఒక్కసారిగా ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా? కాకి దాహంతో అరుస్తూనే ఉంది. ఎండుపుల్ల విరిగిన చప్పుడు కూడా వినపడుతూనే ఉంది. అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఆ చప్పుళ్ల మధ్య నిశ్శబ్దం మరింత చెక్కపడుతుంది. అతడు తల తిప్పి చూశాడు. కూలీలందరూ గుంపుగా చేరి గోతులోకి చూస్తూ ఉన్నారు. అంత దూరం నుంచి కూడా వాళ్ల ముఖాల్లో విస్మయం, భయం కొట్టెచ్చినట్టు కనబడుతున్నాయి. బ్రాహ్మణ్ వడివడిగా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుని లోపలికి చూశాడు. లోపల గొంతులో 4 మనుషులు తవ్వటం ఆపి నిలబడి ఉన్నారు. కొద్దిగా మట్టి చెదిరి నల్లటి పెట్టె 6 అడుగుల పొడవున్నది. గోతులో కనిపిస్తూ ఉంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. శ్రీధర్ నెమ్మదిగా గోతులోకి దిగాడు. నల్లటి తారులాంటిది పూసిన శవపేటిక. ఎన్నో వేల సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నట్టు శిథిలమై ఉంది. అతడు క్షణం దానివైపు చూసి బయటికి తీయండి అని అన్నాడు. వద్దు, పైనుంచి అరిచాడు బ్రాహ్మణ్. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్దాం, వాళ్లే వచ్చి చూసుకుంటారు. అతడు బ్రాహ్మణ్ ప్రశ్నకు సమాధానంగా, అంతకాలం మనం పని ఆఫ్ చేసుకుని కూర్చుంటామా అని తిరిగి లోపలికి చూసి పైకి లాగండి అన్నాడు. 5 నిమిషాల పాటు అక్కడ చాలా టెన్షన్తో కూడిన పని జరిగింది. అడుగు నుంచి గుణపాలతో కదిపారు. పెట్టి చుట్టూ పేరుకుని ఉన్న మట్టి పక్కకు తీశారు. నెమ్మదిగా పెట్టి పైకి చేర్చబడింది. గొళ్ళానికి చిన్న సీలు లాంటిది ఉంది. పెట్టి మీద ఏవో అర్థం కాని అక్షరాలున్నాయి. బ్రాహ్మణ్ వాటినే చూస్తున్నాడు. శ్రీధర్ అతడి వైపు చూసి నవ్వాడు. మంత్రతంత్రాల మీద రీసెర్చ్ చేశానంటావుగా, మరి ఆ అక్షరాలేమిటో చదవలేవు? బ్రాహ్మణ్ వంగి దాన్ని చదవటానికి ప్రయత్నించి విఫలుడై తల అడ్డంగా ఊపుతూ, లాభం లేదు, అక్షరాల్ని మట్టి తినేసింది అన్నాడు. శ్రీధర్ వంగి సీలు విప్పసాగాడు. అది చూసిన బ్రాహ్మణ్ కంగారుగా, వద్దు బాస్, మనకెందుకు, దాన్నెలా వదిలే అన్నాడు. శ్రీధర్ వినలేదు. తన పని చేస్తూనే, ఏం ఇందులో ఈ ప్రమాదం ఏముంది అంటూ గొళ్ళాన్ని విడగొట్టాడు. అతడు చేసే పనిని చుట్టూ ఉన్న కూలీలు ఉత్సుకతతో చూడసాగారు. పెట్టి తాలూకు గొల్లాన్ని చేత్తో పట్టుకుని బలంగా మూత తెరిచాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడిందో తుప్పుపట్టి ఓ పట్టాన రాలేదు. 2 కూలీలు సాయం పట్టారు. కిర్రుమన్న చప్పుడుతో నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభించింది. అక్కడున్న వాళ్ళంతా ఊపిరి బిగపట్టారు.
బ్రాహ్మణ్ అయితే ఉత్సుకతతో ఏ క్షణమైనా బర్స్ట్ అయ్యేటట్టున్నాడు. శ్రీధర్ దాని వైపే చూస్తున్నాడు. మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అందరూ అడుగు వెనక్కి వేశారు. నిద్రపోతున్నట్టుంది శవం. చేతులు రొమ్ముల మీద పెట్టి కట్టేశారు. ఏవో తాళాళ్లా ఉన్నాయి. చర్మం శిథిలం అవ్వలేదు, నల్లగా మాత్రం మారి ఉంది. శరీరం అంతా ఏదో లేపనం పూసినట్టున్నారు, అందుకే శిథిలం అవ్వలేదు. కానీ వేసిన బట్టలు, కప్పిన గుడ్డలు, వీటిని మాత్రం పురుగులు తినేసినాయి. కట్టెలా బిగుసుకుపోయిన ఒక కాలు గాలిలో కొద్దిగా తేలి ఉంది. కనుగుడ్ల ప్రాంతంలో 2 రంధ్రాలున్నాయి. కొద్దిగా సందు చేసుకుని ఏదో పురుగు రెప్పల సందుల్లోంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసినట్టుంది. తెరిచి ఉన్న నోరు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్టుంది. మై గాడ్! ఆ దృశ్యాన్ని చూస్తూ తనలో తనే గొనుక్కున్నాడు బ్రాహ్మణ్. శ్రీధర్ శవం వైపు చూడటం లేదు. దాని రొమ్ముల మీద మెడ నుంచి క్రిందికి వేలాడుతున్న పత్రాన్ని చూస్తున్నాడు. నల్లటి చర్మపు పత్రం మీద ఎర్రటి అక్షరాలు. వంగి దాన్ని పైకి తీశాడు. రక్తవర్ణంతో వ్రాసి ఉన్న అక్షరాలు అల్లుకుపోయి ఉన్నాయి. లిపి ఇంగ్లీష్లో ఉంది, కానీ సరిగా అర్థం కావటం లేదు. అసలు ఇది ఇంగ్లీషా, లాటినా? లాటిన్ లాంటి ఇంగ్లీషా? బ్రాహ్మణ్కి అందించి, నీకేమైనా అర్థమవుతుందేమో చూడు అన్నాడు. బ్రాహ్మణ్ కొద్దిగా తటపటాయింపుతో దాన్ని అందుకున్నాడు. చూపుడు వేలు బొటనవేలు మధ్య పట్టుకొని గాల్లోకి ఎత్తి చదవటానికి ప్రయత్నించాడు. దెయ్యాల మీద, భూతాల మీద బ్రాహ్మణ్కి నమ్మకం ఎక్కువ. చేతులకు తాయెత్తులు, మెడల్లో మాలలు వేసుకుని ఉంటాడు. అతడి లైబ్రరీ నిండా విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మాస్, క్షుద్ర విద్యలకు సంబంధించిన పుస్తకాలే. పూర్తి పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మణ్. పేరుని కట్ చేసి అబ్రకదబ్రా అని పెట్టుకున్నాడు. దెయ్యాల్ని పారద్రోలే వాడిని జర్మనీలో అబ్రకదబ్రా అని అంటారు. తోలు మీద రాసిన అక్షరాలు సరిగ్గా అర్థం కాలేదు. కూలీలు ఆ పెట్టి దగ్గరే మూగి తమలో తాము మాట్లాడుకోసాగారు. శ్రీధర్ బ్రాహ్మణ్ వైపు సాలోచనగా చూస్తున్నాడు. బ్రాహ్మణ్ జేబులోంచి భూతద్దం తీసి జాగ్రత్తగా చదవసాగాడు. పూర్తయ్యేసరికి అతడు మొహమంతా చెమటలు పట్టినాయి. గ్రాండియర్స్ ఫ్యాక్ట్, వణుకుతున్న గొంతుతో అన్నాడు బ్రాహ్మణ్. ఏమిటది? శ్రీధర్ అడిగాడు. గ్రాండియర్స్ ఫ్యాక్ట్ అంటే? డాక్టర్ పాస్టర్స్ గురించి నువ్వు చదవలేదా? లేదు. బ్రతుకున్నప్పుడు సైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి. దాంతో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు. అయితే ఇందులో ఇంకో క్లాజ్ ప్రకారం ఆ వ్యక్తి తన మరణాంతరం తన ఆత్మని, శరీరాన్ని దెయ్యానికి అర్పించాలి. చాలా బాధాకరమైన చర్య అది. ఆ అగ్రిమెంట్నే గ్రాండియర్స్ ప్యాక్ట్ అంటారు. అదే ఇది. ఏం వ్రాసింది అందులో? బ్రాహ్మణ్ చదవసాగాడు. నేను నమ్మిన సైతాను ప్రమాణంగా ఈ పత్రాన్ని రాస్తున్నాను. నేను బ్రతుకున్నంతకాలము నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేను ఈ క్షణం నుంచి సైతానికి అర్పిస్తున్నాను. నేను బ్రతుకున్నంతకాలము ప్రజల్లో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టడానికే ప్రయత్నిస్తాను. నా ఆత్మ, నా శరీరము దెయ్యానివే. ఎన్ని వేల సంవత్సరాలైనా నా శరీరాన్ని భద్రపరిచే బాధ్యత దెయ్యం తీసుకుంటుంది. నా ఆత్మ డెవిల్ సేవలో గడుపుతుంది. ఇది నా రక్తంతో రాసించిన అగ్రిమెంట్. అబ్రహం 240 BC. దాని క్రింద జే అబ్రహం జననం, మరణం తేదీలు వేసి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి శవం, ఉద్వేగంతో అన్నాడు బ్రాహ్మణ్. ఇన్నాళ్లకి మనకంటబడింది. ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన. శవాన్ని దెయ్యం ఎంత భద్రంగా రక్షించిందో చూసావా శ్రీధర్? ఉద్వేగంతో అతడి కంఠం వణికింది. అతడి కళ్ళు మెరుస్తున్నాయి. అంతలోనే భయం. ఈ శవాన్ని బయటికి తీశాం, మనకేమీ ప్రమాదం జరగదు కదూ? శ్రీధర్ మాట్లాడలేదు. గ్రాండియర్స్ ప్యాక్ట్ వైపు చూస్తున్నాడు. తమ శరీరాల్ని, ఆత్మల్ని క్షుద్రదేవతలకి అర్పించుకొని జీవితాంతం సైతానికి సేవ చేసిన వాళ్ల గురించి అతడెక్కడో చదివాడు. కానీ ఇది వాస్తవం అంటే నమ్మకం కుదరటం లేదు. 2200 సంవత్సరాల క్రితం తనకి అర్పితమైన శరీరాన్ని సైతాన్ని రక్షిస్తుందా? ఇంతకాలం అలానే రక్షిస్తూ వచ్చిందా? ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. ముందు ప్రభుత్వానికి చెప్పాలి. రేపు వార్తాపత్రికలంతా ఇదే వార్త. కానీ దానికన్నా ముందు అబ్రకదబ్రా ఆగి అన్నాడు. ఈ శవం వల్ల అరిష్టం రాకుండా మనం శాంతి చేయించుకోవాలి. శ్రీధర్ అతడి వైపు సూటిగా చూస్తూ,
బ్రాహ్మిన్, నువ్వు ఇంజనీర్వి, అయినా ఈ అరిష్టాల పట్ల, శాంతుల పట్ల నమ్మకం ఉందా అన్నాడు. నిదర్శనం నీ ఎదురుగానే కనబడుతుందిగా. శ్రీధర్ మాట్లాడలేదు. జీపు వైపు వెళ్ళాడు. వెనుక బ్రాహ్మిన్ నడుస్తూ, నేను ఊళ్ళోకి వస్తాను అన్నాడు. అతడి కంఠంలో టెన్షన్ని శ్రీధర్ గుర్తించాడు. స్టీరింగ్ దగ్గర శ్రీధర్ పక్కనే అతడు కూర్చున్నారు. జీప్ స్టార్ట్ చేయబోతూ ఉంటే బ్రాహ్మిన్ అన్నాడు, 240 BC. మై గాడ్, ఇన్ని సంవత్సరాలు. శ్రీధర్ మెదడులో ఏదో తళుక్కును మెరిసింది. ఇగ్నిషన్ ఆఫ్ చేసి, ఏది ఆ తోలుముక్క అన్నాడు. బ్రాహ్మిన్ ఇచ్చాడు. అతడు దానివైపు ఓ క్షణం చూసి ఆ తర్వాత బిగ్గరగా నవ్వసాగాడు. ఆపై బలవంతం మీద నవ్వు ఆపుకొని, మై డియర్ అబ్రకదబ్రా, మనల్ని ఎవరో ఘోరంగా ఫూల్స్ని చేశారు బ్రదర్ అన్నాడు. బ్రాహ్మిన్ అర్థం కానట్టు చూశాడు. ఈ అబ్రహం అనేవాడు ఎప్పుడు చనిపోయాడు? శ్రీధర్ అడిగాడు. 245 BC. క్రీస్తు పుట్టకముందు చచ్చిపోయిన వాడికి బిఫోర్ క్రీస్తు అన్న విషయం ఎలా తెలిసింది? క్రీస్తు శకం క్రీస్తుతో ప్రారంభమైంది కదా. శ్రీధర్ చెబుతున్నది అర్థం కాగానే అబ్రకదబ్రా మొహం పాలిపోయింది. అంతేనంటావా అని అన్నాడు. ఏం, ఇంకా అనుమానంగా ఉందా? నా ఉద్దేశంలో ఈ శవాన్ని పాతిపెట్టి 10 సంవత్సరాలు కూడా అయి ఉండదు. ఏవో కెమికల్స్ పూసి ఉంచారు. వాడికి తెలియలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ శవం కథ చిలువలు పలవలుగా ప్రపంచమంతా పాకిపోయేది. పెద్ద పెద్ద రీసెర్చ్లు, దెయ్యాల మీద చర్చలు. అసలు నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దెయ్యాల గురించి ప్రచారం చేసేవాళ్ళు బ్రతుకుతూ ఉన్నారన్నది నిర్వివాదాంశం. అతడు చెప్పేది అంత సులభంగా నమ్మాలంటే అబ్రకదబ్రకి ఏదోలా ఉంది. ఏదో అనబోయాడు. ఇంకేం వాదించుకు, నాకు టైం అయింది. ఆ చెక్క పెట్టని వేరే ఇంకో చోట పాది పెట్టించు. నేను వెళ్తున్నాను. ఏమన్నావు నువ్వు? బ్రాండియర్స్ ప్యాక్టో, దాన్ని కిరసనాలేసి తగలెట్టు అని నవ్వి జీప్ స్టార్ట్ చేశాడు. అబ్రకదబ్రా అటే చూస్తూ నిలబడ్డాడు. జీపు దుమ్ము రేపుకుంటూ సాగిపోయింది. పెట్టెలో శవం మాత్రం అలాగే ఉంది, శూన్యంలోకి నిశ్చలంగా చూస్తూ.